దేవునికి స్తోత్రం. ఈరోజు మహాపరిశుద్ధుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన వాగ్దానం. విశ్వాసం వలన బలము నొందెను. రోమిలికి రాసిన పత్రిక 4:21. ప్రియా మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. జీవాధిపతి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వత కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీ ప్రతి అవసరక్కలు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ సంపూర్ణంగా దయచేయునుగాక. మన దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు శక్తిమంతుడు, సమర్థుడు, సర్వోన్నతుడు ఆయన. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన నేడు మీరు బలం పొందాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. అగ్నిగుండంలో వేయబడిన శత్రుఘ్న మేషక్ అబేద్నెగో అనువారు మేము ఆరాధిస్తున్న మా దేవుడు అగ్నిగుండంలో నుండి రక్షించుటకు సమర్థుడు. విశ్వాసఘోష చేశారు. ఆ ప్రకారమే దేవుడు వారిని విడిపించాడు, రక్షించాడు, సమర్థించాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గూర్చి ఈ దినము మనం తెలుసుకుంటే ఆయనకు సంతాన భాగ్యం లేకుండెను. అయితే ఆయన విశ్వాసపు ఒప్పుకోలు చేశాడు గనక దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఆయన పట్ల జరిగించాడు. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు శక్తిమంతుడు. ప్రారంభం నుండి దేవుడు అబ్రహాముతో ప్రత్యేకమైన రీతిలో క్రియ జరిగించుచూ ఉండేను. ఆయన సంతానం లేని స్థితిని బట్టి ఆవేదన వ్యక్తం చేశాడు. తన పెదదాసుడైన ఎలియాజరు ఇంటి ఆస్తికర్తగా ఉన్నాడని తెలిసి చెప్పినప్పుడు దేవుడు ఇట్లనెను, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసను పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. అంతేకాదు అబ్రహామును వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించుట నీ వలనైతే లెక్కించమని చెప్పాడు. నీ సంతానం అలాగవునని చెప్పాను. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. ఆయనను దేవుడు సెలవిచ్చిన వెంటనే కార్యములు సమకూడి జరగలేదు. అంతలో సారా ఆతురపడి దాసియగు హాగారును చేర్చుకొనవలసిందిగా చెప్పాను. భార్య మాట ఆలకించిన అబ్రహాము అలాగు చేయగా ఇస్మాయేలు పుట్టాను. అయితే దేవుడు తన వాగ్దాన విషయంలో నమ్మదగినవాడు గనుక నీ గర్భవాసను పుట్టబోవు కుమారుడే వారసుడని సెలవిచ్చిన ప్రకారం తగిన కాలమందు ఇస్సాకును దయచేశాను. ప్రతి ఒక్కరి హృదయంలో అవిశ్వాసము చోటు చేసుకుంటుంది. అవిశ్వాసమును బట్టి సందేహము బయలుదేరుతుంది. అయితే మనము అవిశ్వాసం వలన బలహీనము గాక విశ్వాసం వలన బలవంతులం కావాలని ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు, సత్తా కలిగిన దేవదేవుడని నేడు మనం నమ్మాలి. దేవుని వాగ్దానం ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగా ఉన్నవి. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చగల సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన మహాకృపను మీరు పొందటానికి ఇప్పుడే మహోన్నతుని ప్రార్థించండి, ఆ గనుడను ఆరాధించండి. ఆయనకు గొప్ప కార్యాభివృద్ధిని నేడు మీరు పొందండి. మన దేవుడు విడువని ఎడబాయని దేవుడు. దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, మనిషికి మమకారం ఎప్పటికీ తోడుగా ఉంటుంది, కానీ అహంకారం ఎప్పటికైనా ఒంటరిని చేస్తుంది. అందుకే అహంకారాన్ని వదిలి మమకారాన్ని పెంచుకోవటం ఎంతో మంచిది. ప్రభు నామానికి మహిమార్థంగా జీవించడం మంచిది, ఉత్తమం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన ప్రియ దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలను మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచండి. మీ ప్రసన్నత, నీ పరిపూర్ణత, మీ తేజస్సు, మీ జీవం మీ బిడ్డలను మాకు దయచేసి మమ్మల్ని ఆశీర్వాదాల కారకులుగా చేసి విజయవంతన ప్రతి ద్వారాలు మాకు తెరిచి సాధనుని కీడును మమ్మల్ని తప్పించి రక్షించి మాకు జయ విజయం దయచేసి వాగ్దానం చేస్తే నీవు నమ్మదగిన వాడు గనక, ఎంతైనా నమ్మదగిన వాడు గనక మీ మహోన్నతమైన కార్యం, సర్వోన్నతమైన కార్యం జరిగించి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి సాధనుని కీడు తప్పించి రక్షించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.